నమస్తే, నేను మీ సుధాకర్ రావు. సహజంగా పురాతన దేవాలయాల గురించి తరచూ వీడియో తీసే నేను మార్గ మధ్యలో కనిపించే అందమైన ప్రకృతిని కూడా అప్పుడప్పుడు నా వీడియోలో బంధిస్తూ ఉంటాను. అందులో భాగంగానే నేను ఈ మధ్యకాలంలో సందర్శించిన ప్రదేశం ఎర్నాకుళం పట్టణం. ఎర్నాకుళం అనేది దక్షిణ భారతదేశంలోని కేరళలోని ప్రధాన ఆర్థిక రాజధాని. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎర్నాకుళం అన్న, కొచ్చిన్ అన్న, కొచ్చి అన్న ఒకటే. మనం ఎర్నాకుళం ఎయిర్పోర్ట్ నుంచి సిటీ వైపు ప్రయాణిస్తున్నాము. మనం ఇలాంటి నగరాలని సంపూర్ణంగా సందర్శించాలంటే కారు కానీ లేకపోతే రెంటెడ్ బైక్ కానీ ఉత్తమం. నేను రెంట్ బైక్ తీసుకున్నాను. ఇక్కడ 570 వరకు ఛార్జ్ చేశారు, సుమారు 150 కిలోమీటర్ల వరకు. ఎర్నాకుళం అనేది కేరళ రాష్ట్రం యొక్క ఆర్థిక రాజధాని మాత్రమే కాకుండా అనేక ప్రకృతిపరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం ఇలాంటి పట్టణాలని సందర్శించినప్పుడు మన వద్ద సరైన సమాచారం లేకపోవడంతో దగ్గరలో ఉండే అనేక గొప్ప గొప్ప ప్రకృతి సంబంధించిన ప్రదేశాలని మనం మిస్ అవుతూ ఉంటాం. అందులో భాగంగానే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు మనం సందర్శించబోయే ప్రదేశం పేరు కడమకుడి ఐలాండ్. ఇది చుట్టూ చెరువుల మధ్య ఉన్న అద్భుతమైన ఒక చిన్న ద్వీపం లాంటి ప్రదేశం. ఈ ప్రదేశం ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మన మాటల మధ్యలోనే ఐలాండ్కి చేరుకున్నాం. ఒకసారి ఇవన్నీ మనం డ్రోన్ షాట్స్నే వాటిని సందర్శిద్దాం. ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది కదా. ఈ కడమకుడి అనేది సుమారు 14 ద్వీపాల సముదాయం. ఈ ప్రాంతానికి మనం చేరుకోవాలంటే ఏ విధమైన ప్రవేశ రుసుము అనేది ఉండదు. ఇక్కడ హోమ్ స్టే కూడా మీకు అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడదగిన ప్రదేశాలు కడమకుడి లేక్ వ్యూ అండ్ కడమకుడి ఐలాండ్ వ్యూ అనే 2 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లేకు మధ్యన చిన్న పొలాల గట్లు లాగా ఉంటాయి. ఆ గట్ల గుండా మనం ప్రయాణాన్ని కూడా సాగించవచ్చు. అలా వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి నీరు ప్రవహించడానికి లాకులు అంటాం కదా, ఆ లాకులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం ప్రజెంట్ ఆ ప్రదేశానికి చేరుకోబోతున్నాం. ఇదంతా లేక్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఆ గట్టు మీద వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ గట్టు. ఇలానే మనం ఆ అంచు భాగం వరకు వెళ్తే అక్కడ మన లాకుల్ని మనం గమనించవచ్చు. మీరు సాధారణంగా గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో మనం లాకుల్ని అబ్జర్వ్ చేస్తాం కదా, అవే లాకులు ఇక్కడ మనకి కేరళలో ఈ ప్రాంతంలో ఉన్నాయి. మేము వచ్చింది సాయంత్రం వేళ కాబట్టి లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. మనం ఇలా సాయంత్రం సమయంలో వస్తే కనుక మనం సూర్యాస్తమయాన్ని కూడా గమనించవచ్చు. మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాం. ఇలానే ముందుకెళ్ళి ఒకసారి ఆ లాకుల్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇక్కడ చాలా జారుడుగా ఉంది. మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ చెక్క మొక్కలు కూడా చాలా సన్నగా ఉన్నాయి చూడండి. వీటి మీదనే మనం దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి మనం చెక్కని ఏ విధంగా దాటుతున్నామో. ఇప్పుడు అద్భుతమైన సూర్యాస్తమయాన్ని మనం ఆస్వాదిద్దాం. ఇదండి కడమకుడి ఐలాండ్ యొక్క విశేషాలు. ఒకవేళ మీరు ఎర్నాకుళం వస్తే కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కడమకుడి ఐలాండ్ని మిస్ అవ్వద్దు. దీనికి ఎటువంటి వాహన సదుపాయం ఉండదు. మనం ప్రత్యేకంగా ఆటోలు మాట్లాడుకుని రావాల్సి ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.